ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. యూజువలీ వెబ్సైట్స్లో కావచ్చు, మొబైల్ అప్లికేషన్లో కావచ్చు, మనం ఏదైనా ఒక సర్వీస్ని ఆర్డర్ చేయాలనుకుంటున్నప్పుడు లేకపోతే ఒక ఫుడ్ డెలివరీ యాప్, కామర్స్ ఇలాంటివి కావచ్చు, ఏదైనా ఒకటి ఆర్డర్ చేయాలనుకుంటున్నప్పుడు యూజువల్లీ ది ఆస్క్ అవర్ క్రెడెన్షియల్స్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఇలాంటివి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ వాట్ ఇట్ సేస్, సైన్ అప్ టు గెట్ 70% ఆఫర్ ఆన్ యువర్ ఫస్ట్ ఆర్డర్ అని చెప్పి ఉంది. ఐదర్ నేను ఇక్కడ నాకు ఈమెయిల్ అడ్రస్ని ప్రొవైడ్ చేయొచ్చు ఆర్ చేయకపోవచ్చు. అది వాళ్ళు మామూలుగా చెప్పచ్చు. అలా చెప్పకుండా మీరు చూసారంటే నో థ్యాంక్స్, ఐ రియలీ హేట్ సేవింగ్ మనీ. నాకు డబ్బులు సేవ్ చేసుకోవాలని ఇష్టం లేదు, ఈ 70% ఆఫర్ నాకు అవసరం లేదు, ఫుల్ ప్రైస్ నేను పే చేస్తాను అని చెప్పి చెప్తుంటారు అనమాట. సో వీల్ రీథింక్, ఇదేంటి ఇప్పుడు మనం ఫుల్ ప్రైస్ పే చేయాలి దీనికి, మళ్ళా మనం ఇక్కడికి వచ్చి కొనేది ఏముండదు, జస్ట్ ఒకసారి మాత్రమే ఆ ఒక వెబ్సైట్ విజిట్ చేశారు, లేకపోతే ఆ యాప్ ఇన్స్టాల్ చేసి మనకు కావాల్సినటువంటి ఐటమ్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసేస్తాం, లేకపోతే మళ్ళీ అసలు దాని జోలికి పోం. అయినా సరే దే కీప్ ద టెక్స్ట్ లైక్ దిస్ అనమాట, సో దట్ వీ ఫీల్ గిల్ట్. అరే 70% ఆఫర్ కోల్పోతున్నాం అని చెప్పి మనమే పిటీ ఫీల్ అయ్యేలా చేస్తుంటారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది చూడండి, ఇది ఒక యూజువల్లీ మన ఒక ఆస్ట్రాలజీ యాప్స్ ఇలాంటివి ఉంటాయి కదా, లేకపోతే స్పామ్ మొబైల్ అప్లికేషన్స్ సమ్ యాడ్ మీద ఏదైనా క్లిక్ చేసినప్పుడు ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. వీళ్ళు చెప్తారు గెట్ యాక్సెస్ టు యువర్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, స్పెషల్ ఆఫర్స్, అప్డేట్స్, ఆస్ట్రాలజీ అండ్ రిలేషన్షిప్ టిప్స్ అని చెప్పి మీకు ఇలాంటివన్నీ కావాలనుకుంటే కన్ఫర్మ్ చేయండి, సో మేము మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి పంపుతుంటాము, లేదా వద్దు అని చెప్పి నార్మల్గా చెప్పచ్చు. కానీ నార్మల్గా చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కింద చూసారా, నాకు అన్నీ తెలుసు, ఐ నో ఎవ్రీథింగ్ అబౌట్ పామిస్ట్రీ అండ్ ఆస్ట్రాలజీ, కాబట్టి నాకేం అవసరం లేదు అని చెప్పి ఒక టెక్స్ట్ పెడతారనమాట. పైన కన్ఫర్మ్ అని చెప్పి సింపుల్గా టెక్స్ట్ పెడతారు, కింద ఆ సర్వీస్ వద్దనుకుంటే మాత్రం చాలా కాంప్లెక్స్గా నీ లైఫ్ ఎక్కడితో ఎండ్ అయిపోతుంది, వేస్ట్గా నువ్వు అసలు ఇది కనుక చూస్ చేసుకోకపోతే అన్నట్టుగా ఇలాంటి టెక్స్ట్ పెడుతుంటారు అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్. అండ్ ఇది చూడండి, కొన్ని న్యూస్ లెటర్స్ ఉంటాయి, మనం అన్నెసెసరీగా మన యొక్క వెబ్సైట్, మన యొక్క జీమెయిల్ ఇన్బాక్స్ మొత్తం అంతా కూడా స్పామ్ మీరు చూసారంటే 100,000 మెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఎలా అంటే ఇలాంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం అనమాట. ఇక్కడ చూసారంటే మా యొక్క న్యూస్ లెటర్లో జాయిన్ అవ్వండి, జాయిన్ అయితే అప్ టు డేటెడ్గా ఉండొచ్చు, సో మీ యొక్క ఈమెయిల్ ఇక్కడ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నో థ్యాంక్స్, ఐ డోంట్ లైక్ టు హ్యావ్ ఫన్. అంటే ఇప్పుడు వీడి యొక్క న్యూస్ లెటర్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అసలు ఫన్కి అర్హులం కాదన్నమాట. నాకు అవసరం లేదు ఫన్, నాకు అంత ఫన్ వద్దు, నేను ఒక మూడిగాడిని, నాకు ఏం వద్దు అనమాట. సో ఇటువంటి థింకింగ్ మన మీద మనకు వచ్చేలా చేస్తానమాట. ఇలానే చాలా అప్గ్రేడ్ అవ్వండి, లేకపోతే ఐ డోంట్ వాంట్ ఎ స్మార్టర్ సాఫ్ట్వేర్, నాకు వద్దు, నేను ఇలానే ఉంటాను, నేనేం అప్గ్రేడ్ అవ్వను. ఆర్ నో థ్యాంక్స్, ఐ విల్ రిస్క్ ఇట్. కొన్ని పాలసీస్ తీసుకునేటప్పుడు కూడా అవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి అడిషనల్ బెనిఫిట్స్ చూసుకోకపోతే కింద ఇలాంటి ఆప్షన్స్ వస్తుంటాయి. నో థ్యాంక్స్, ఐ విల్ రిస్క్ ఇట్, నేను రిస్క్ చేస్తాను, ఏం పని దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయని చెప్పి. అలానే ఐ లైక్ పేయింగ్ ఫుల్ ప్రైస్, ఐదర్ ఈ ఆఫర్ తీసుకో లేకపోతే ఫుల్ ప్రైస్ కట్టు. సో ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా మనం ఏదైనా ఒక సర్వీస్ తీసుకునేటప్పుడు దే మేక్ అస్ థింక్ ట్వైస్, అట్ ద సేమ్ టైం దే మేక్ అస్ ఫీల్ గిల్ట్ అనమాట. అరే ఇప్పుడు చూస్ చేసుకోవడం వల్ల నేను ఇంత డబ్బు కోల్పోతున్నానేమో, తీసుకుంటే ఏం పోతుంది ఒకసారి అని చెప్పి అన్నెసెసరీగా మనకు అవసరం లేకపోయినా సరే ఆ యొక్క సర్వీస్ని మనం తీసుకునేలా చేస్తామన్నమాట. దీన్నే కన్ఫర్మ్ షేమింగ్ అంటాం. సో ఈ కన్ఫర్మ్ షేమింగ్ అనేది ఒక టైప్ ఆఫ్ డార్క్ యూఎక్స్ ప్యాటర్న్ అనమాట, అంటే డార్క్ యూజర్ ఎక్స్పీరియన్స్ ప్యాటర్న్. సో యాజ్ ఆఫ్ నో మన గవర్నమెంట్ ఇలాంటి వాటిని యూజ్ చేయకూడదని చెప్పి ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేసింది. స్టిల్ చాలా వెబ్సైట్స్ అవ్వచ్చు, లేకపోతే కొన్ని అప్లికేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి ప్యాటర్న్స్ అయితే యూజ్ చేస్తాయి. సో ఎప్పుడు కూడా ఒక డెసిషన్ తీసుకునే ముందు ఎమోషనల్గా కాకుండా ఆ పర్టికులర్ సర్వీస్, ఒక ఫీచర్ మీకు నిజంగా అవసరమైతే మాత్రం డెఫినెట్గా తీసుకోండి. అంతే తప్పితే వాడు ఏదో చెప్పాడు అలా చేయడం వల్ల మనం ఏదైనా బ్యాడ్గా ఫీల్ అవుతామని చెప్పి ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న డబ్బులు పోగొట్టుకోదు. ఎందుకంటే వాడి అంటే ఉద్దేశం ఎప్పుడు కూడా మిమ్మల్ని ఒక కస్టమర్ కింద మార్చుకోవాలి, ఆ కన్వర్షన్ అనేది జరగాలి అక్కడ అని చెప్పి ఈ విధంగా డార్క్ ప్యాటర్న్స్ అనేవి యూజ్ చేస్తుంటారు. సో అంతకుమించి ఏం కాదండి, ఇక్కడ మీరు ఫీల్ అవ్వాల్సింది ఏం లేదు. సో యాజ్ ఆఫ్ నో ఇది ఎక్కడ కూడా మేజర్ వెబ్సైట్స్ కానీ మేజర్ కామర్స్ ప్రొవైడర్స్, ఫుడ్ డెలివరీ యాప్స్ ఎక్కడ కూడా యూజ్ చేయడం లేదు. బట్ నాకు తెలిసినటువంటి ఒక కామర్స్ అప్లికేషన్ అట్ ద సేమ్ టైం ఒక ఫుడ్ డెలివరీ యాప్ స్టిల్ ఇలాంటి సార్ట్ ఆఫ్ డార్క్ యూఎక్స్ ప్యాటర్న్స్ అయితే యూజ్ చేస్తున్నాయి. సో అదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అదొక టేక్ కేర్, బాయ్.